హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టర్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 56,563 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈ లెవెల్ బ్రేక్ అయితే కొద్దిగా మూమెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది, మూమెంట్ వచ్చింది. అదేవిధంగా నిన్న నేను ఇంకో విషయం కూడా చెప్పాను, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని చెప్పాను. కానీ వెళితే మంచిదే, అలా కాకుండా రాంగ్ సెల్లింగ్ వచ్చేస్తారు, సెల్లింగ్ ప్రెజర్ ఇస్తే రాంగ్ సెల్లింగ్లో వచ్చేసినట్టు మార్కెట్. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఇలాంటి అదును గురించి వెయిట్ చేస్తుంటారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కంపల్సరీ రావాలా. 56,000 దగ్గర అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ వరకు వచ్చేసే అవకాశం ఉంది. ఈ వీక్లో మాత్రం ఒక సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూగా అయితే మాత్రం, ఈ వీక్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్తుంది అనమాట, అప్సైడ్ అడ్జస్ట్మెంట్కి వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళే ప్రక్రియ కూడా మళ్ళీ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఇంతకుముందు సపోర్ట్ ఉంది, ఇప్పుడు రెసిస్టెంట్గా మారాలి కాబట్టి ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం పాసిబిలిటీ మనకి నెక్స్ట్ వీక్ ఉండే అవకాశం ఉందని చెప్పదు. ఒకవేళ రేపు వెళ్తే మరీ మంచిదే, కానీ రేపు వెళ్ళి వచ్చేసిన మార్కెట్ కానీ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ని క్రియేట్ చేసుకుని వెళ్తుంది అనమాట. ఇంటర్డే బేసిస్లో వెళ్ళింది వాల్యూ ఒకలా ఉంటుంది, మనకి డైలీ వేజ్లో డే బై డే వచ్చి వెళ్ళిన వాల్యూ ఒకలా ఉంటుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా రేపు ఇంటర్డే బేసిస్లో చూద్దాం. రేపు ఇంటర్డే బేసిస్లో మనకి లెవెల్ బ్రేక్ కావాలి ఫ్రెండ్స్, 56,400 లెవెల్ బ్రేక్ కావాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే 56,200 నుంచి 56,000 వరకు అయితే మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో రేపు అప్సైడ్ మూమెంట్ ఒకవేళ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి అప్సైడ్ మూమెంట్కి. సో ఈ లెవెల్ మనకి బ్రేక్ కావాలి 56,650 అనమాట. 56,650 కానీ 56,700 కానీ మనకి లెవెల్ కంప్లీట్గా బ్రేక్ కావాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే 56,800 నుంచి మనకి 56,900 వరకు మనకి టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి. ఈ వీక్లో కంప్లీట్గా సెల్లింగ్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి నెక్స్ట్ వీక్లో మనకి ఒక అప్సైడ్ మూమెంట్, అంటే అప్సైడ్ మరి దారుణంగా కాదు, అడ్జస్ట్మెంట్ మూమెంట్ మనకు దొరుకుతుంది అనమాట. ఓకేనా, అది కూడా వాలటిలిటీతో దొరుకుతుంది. అప్సైడ్ మూమెంట్ వాలటిలిటీతో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్ ప్లస్ వాలటిలిటీ రెండు కంబైన్ వస్తే మాత్రం మళ్ళీ మనకి రెసిస్టెంట్ లెవెల్, ఈ లెవెల్ ఉంది కదా, ఈ ఇంతకుముందు సపోర్ట్ ఉన్న లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మారిపోతే ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ మనకి కంటిన్యూ అవుతుంది. అప్పుడు 56 లెవెల్ కూడా మనకి బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కంప్లీట్ మనకి క్లోజింగ్ వచ్చి 23,872 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకి సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ ప్రీవియస్ డివిడెన్స్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. ఒకవేళ రేపు చాలా రేపు మాత్రం క్రిటికల్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే టెంపరీగా మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. టెంపరీగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మారే అవకాశం ఉందన్నమాట. రేపు కంపల్సరీగా నిఫ్టీ నా అంచనా ప్రకారం ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ తీసుకుంటే గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, లేదా గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని కొద్ది వాలటిలిటీ క్రియేట్ చేసుకుని ఇక్కడెక్కడ మనకి హోల్డ్ అవ్వాలి. ఒకవేళ అలా హోల్డ్ అయితే మాత్రం డెఫినెట్గా మంచి సినారియే. అంటే ఈ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది, కానీ కంప్లీట్గా బ్రేక్ అవుద్ది. కానీ హోల్డ్ అయ్యే పర్పస్కి మనకి బ్రేక్ అయ్యడానికి సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెంట్గా మారే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనకి మార్కెట్ ఇంటిమేషన్ ఇస్తుంది అనమాట, మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోతుంది, చాలా వీక్నెస్ క్రియేట్ చేసుకుంది. సపోర్ట్ లెవెల్ అంతంత మాత్రమే, త్వరలోనే మనకి సపోర్ట్ కాస్త రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉందని చెప్పి మనకి మార్కెట్ ముందుగానే ఇంటిమేషన్ చేస్తాం. అలాగే చేసుకుంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెనింగ్ చేసుకున్నా గ్యాప్ డౌన్ వరకు రెసిస్టెంట్ ఉంది, అలాగే ఇంటిమేషన్ చేసినట్టే మనకి మార్కెట్. ఓకేనా, సో లేదా ప్యాటర్న్ ద్వారా ఈ ఫెయిల్యూర్ చేసుకుని మనకి ఇంటిమేషన్ చేసినట్టే. సో ఇవన్నీ మనకి రేపు ఒకవేళ సపోర్ట్ లెవెల్ 23,000 లెవెల్ మళ్ళీ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్తాయి అనుకుంటే మాత్రం, సో 23,850 ఫస్ట్ టార్గెట్, 23,900 మనం సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. 24,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ 24,000 జోన్ కూడా ఈ రోజు కూడా 24,000 దగ్గర వెళ్ళి మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మన టార్గెట్ కంప్లీట్ చేసింది అనమాట. ఓకేనా, సో రేపు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 23,700 నుంచి 23,600 వరకు మన టార్గెట్ అయితే ఇంటర్ బేసిక్లో నేను పెట్టుకుని జరుగుతుంది. రేపు కాస్త వాలటిలిటీ ఉండే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇంత సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ ఒకసారి ఒక రోజైనా వాలటిలిటీ క్రియేట్ చేసుకోవాలి. అలా వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటే మంచిది, సినారీ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. అలా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మళ్ళీ డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తాం. చూసి మార్కెట్ డౌన్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే డౌన్ సైడ్కి వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ అలా డౌన్ సైడ్ వస్తే మాత్రం కంప్లీట్గా 23,200 నుంచి 23,000 వరకు మనకి టార్గెట్ అయితే మనకి రానున్న రోజుల్లో
దొరికే అవకాశం పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ మన బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసినట్లయితే జాగ్రత్త ట్రేడ్ చేయాల్సిన ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.